మిస్సెస్ సరళ గారు, నమస్తే ఉషా. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గురించి కనుక మనం మాట్లాడితే అబ్బాయిలలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? దాని నుంచి వైఫ్కి ఏ విధంగా ఇన్ఫెక్షన్స్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? దీన్ని ఏ విధంగా చూడాలి అసలు? కంపారిటివ్లీ మేల్స్ అండ్ ఫీమేల్స్ కంపేర్ చేసుకుంటే యూటీఐస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేడీస్లో ఎక్కువ చూస్తుంటాము. ఎందుకంటే వాళ్ళకి యూరినరీ బ్లాడర్ అండ్ యురెత్రా అనేది చాలా స్మాల్గా ఉంటుంది లేడీస్లో. జెంట్స్లో యురెత్రా బిగ్గా ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళు క్యారియర్స్గా ఉంటారు. అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా అది బయటపడదు జెంట్స్ లోపల. ఎక్కువ మందిలో పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే లేడీస్లో ఈజీగా బయటపడుతుంది అనమాట. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎస్టీడీస్ కానీ, మన హెచ్ఐవి కానీ జెంట్స్లో క్యారియర్స్గా ఉండి లేడీస్కి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వైఫ్స్ బలి అవుతారు. జెంట్స్కి కొంచెం వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోయిన తర్వాత, వాళ్ళకి లోపల దాకా స్ప్రెడ్ అయిన తర్వాత బయటపడుతూ ఉంటుంది అనమాట కామన్గా చూసుకుంటే. సో జెంట్స్ లోపల ఈ మధ్య కాలంలో డయాబెటీస్ ఎక్కువ అయిపోతుంది. ఇన్ఫర్టిలిటీ కోసం వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ నేను ఎవాల్యుయేషన్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో కామన్గా హస్బెండ్లో డయాబెటీస్ డయాగ్నోస్ అవ్వడము అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ హస్బెండ్లో ఉండడం, ఇది కామన్గా చూస్తున్నాను అనమాట. ఈ ఫ్యాక్టర్ అది బయటపడక వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంలో వచ్చినప్పుడు నేను బ్యాక్ వెళ్ళి ట్రేస్ చేస్తూ వెళ్తే హస్బెండ్కి అలా బయటపడుతున్నాయి. సో అంత ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్య కాలంలో బాయ్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో దానికి ఏంటంటే మన హెల్త్, ఆల్కహాల్ అలవాటు కానీ, స్మోకింగ్ కానీ, హెల్త్ డైట్ కానీ, బయట ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఉండడం కానీ, లేదంటే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ వాళ్ళు చూడడం కానీ, ఎస్టీడీస్ రావడము, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడము, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడము, వీటన్నిటి వల్ల వాళ్ళు కొన్ని రోజులుగా ఏంటంటే క్యారియర్స్ అంటాము. అంటే వాళ్ళకి అప్పుడే బయటపడదు, క్యారియర్స్ లాగా ఉంటున్నారు. ఈ లేడీస్ లోపల ఈ క్లమిడియా ఇన్ఫెక్షన్స్ అని ఎస్టీడీ అనమాట. అది ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి యూట్రస్ ఫాలోపియన్ ట్యూబ్స్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఫాలోపియన్ ట్యూబ్స్ మూసుకొని పోవడము, పిల్లలకి లేట్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. యూరినరీ ఇన్ఫెక్షనే అని లైట్ తీసుకోవడానికి లేదు. ఈ రోజులలో అది కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది. సో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్ చేసేటప్పుడు హస్బెండ్ కూడా ఖచ్చితంగా చెకప్స్ చేసుకోవాలి. అండ్ యూటీఐ ఉన్నా కానీ, ఇలాంటి ఎస్టీడీస్ ఉన్నా కానీ దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటనే మంచి ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇది చాలా ముఖ్య కారణం అయిపోతుంది ఈ రోజులలో. సో అబ్బాయిలలో కనుక మనం చూస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంటుంది అంటారు ఇంటర్నల్గా వాళ్ళకి? యూరినరీ ఇన్ఫెక్షన్ అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ మన కనెక్షన్ యురెత్రా బయటికి, తర్వాత యూరినరీ బ్లాడర్, తర్వాత యూరేటర్స్ ద్వారా కిడ్నీస్ కి కనెక్షన్ ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఇన్ఫెక్షన్ ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే గనక ఆ ఇన్ఫెక్షన్ యూరేటర్స్ ద్వారా కిడ్నీస్ కి వెళ్ళిపోయి కిడ్నీలో పస్ రావడము, పైలోనెఫ్రైటిస్, హైడ్రోనెఫ్రైటిస్, దాంతోపాటు ఈ స్టోన్స్ ఫామ్ అయిపోవడం, రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల స్టోన్స్ ఫామ్ అయిపోవడం, ఒక్కొక్కసారి అలానే నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ దాకా కూడా వెళ్ళిపోతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్ని చిన్నగా ఉన్నప్పుడే మనం సాల్వ్ చేసుకుంటే అంత పెద్ద ప్రాబ్లమ్స్ రావు. చాలా మంది యూరినరీ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకోలేక క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిన వాళ్ళు, అంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్ మీదకి వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రతి విషయంలో కూడా హెల్త్ పరంగా మనం జాగ్రత్తగా, అంటే ఒక గైడ్, ఫస్ట్ డాక్టర్ని మనం చూస్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏంటంటే డాక్టర్లని సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఇలా వెళ్ళి ఏది సరిగా ఫాలో కాక మన హెల్త్ ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. ఏం చేస్తారంటే అక్కడ చూపించుకున్నది మన దగ్గర చెప్పరు. ఒక డాక్టర్ దగ్గర ఇలా జరిగింది నీకోసమే కదా, డాక్టర్స్ అంతా ఉన్నది కూడా నీకు మంచి గైడ్ చేయడానికి. నీవు ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇప్పుడు హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా దాచిపెట్టేస్తారు. డాక్టర్ గుర్తుపడతారో లేదా, డాక్టర్ చూద్దాం అనేసి అలా మళ్ళీ అన్ని టెస్టులు చేసి మళ్ళీ డాక్టర్ ఫస్ట్ నుండి డయాగ్నోస్ చేసి చెప్పే బదులు మీరు ఇప్పటిదాకా ఏం జరిగింది ఆ డాక్టర్తో డిస్కస్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తారు. అలా చెప్పరు. 10 డాక్టర్ల దగ్గరికి వెళ్ళి 10 ఒపీనియన్స్ తీసుకోవటం మన హెల్త్ ఖరాబ్ తప్ప ఎవరికి ఏమీ యూజ్ ఉండదు. నీ హెల్త్ ఒక స్మూత్ వేలో వెళ్ళాలంటే ఒక డాక్టర్ని నమ్మాలి. డాక్టర్ని చూస్ చేసుకోవడం ఫస్ట్ కరెక్ట్ చూస్ చేసుకోవాలి. చూస్ అయ్యాక నమ్మినాము అంటే 100% నమ్మాలి. ఇంకా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఆలోచనలు పెట్టుకో. దానివల్ల మన హెల్త్ ఇంకా ఖరాబ్ అవుతుంది. ఏదైనా చిన్న ట్యాబ్లెట్ అయినా ఒక నమ్మకంతో ఈ ట్యాబ్లెట్ నాకు పనిచేస్తుంది, ఈ డాక్టర్ చెప్పింది నాకు పనిచేస్తుంది అని నమ్మినప్పుడు 100% మంచి జరుగుతుంది. సో డాక్టర్ని చూస్ చేసుకొని కరెక్ట్ వేలో వెళ్ళి ఒక గైడెన్స్తో వెళ్తే అన్ని కాంప్లికేషన్స్ మనం రాకుండా చూసుకోవచ్చు. సో మీరు అన్నట్టుగానే కిడ్నీ ఫెయిల్యూర్స్ వరకు వెళ్ళిపోయి కొంతమంది డయాలసిస్లో ఉండి
కొంతమంది డెత్ కూడా మనం చూస్తూ ఉంటుంటాం ఒక చిన్న వాళ్ళు చేసే మిస్టేక్ వల్ల. సో అండ్ దాంతోపాటు ఎవరికైతే పెళ్ళిళ్ళు అవుతూ ఉంటుంటాయో మగవాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళకు కూడా ఇది పాస్ అవుతూ ఉంటుంటుంది తెలియకుండానే. గర్భాశయ క్యాన్సర్లు అని చెప్పి అండ్ దాంతోపాటు చాలా ఇబ్బందులు గమనిస్తూ ఉన్నాం మనం. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు ఎస్పెషల్లీ ఫస్ట్ ఒకసారి హెల్త్ చెక్ చేసుకున్న తర్వాతే వీటిని స్టెప్ తీసుకుంటే బెటర్ అని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సరళ గారు. థ్యాంక్ యూ ఉషా.